ఈ ప్రపంచంలో మనొక నైజం చూస్తూ ఉంటాం. బావిలో నీరుంటే కప్పలన్నీ వచ్చి చేరుతాయి. ఆస్తి, అంతస్తు, అందం, చందం, అధికారం ఇవుంటే మనిషి చుట్టూ ఫ్రెండ్సు, రిలేటివ్సు అందరూ విపరీతంగా ఉంటారు. లేకపోతే అందరూ దూరమైపోతారు. మనకు కష్టం వస్తే మనతో ఎవరుంటారు? ఇది $1,000,000 క్వెషన్. ఒక్కసారి ప్రతి ఒక్కళ్ళు ఇది ఆలోచించుకోవాలి. మనీషా కొయిరాలా చాలా మంచి మంచి సినిమాలు యాక్ట్ చేసింది. మంచి మంచి సాంగ్స్ కూడా ఉన్నాయి ఆవిడవి. మీరు వినే ఉంటారు. 'తుమ్మిలే దిల్కిలే', 'తెలుసా మనసా' సాంగ్ అది తెలుగులో. తర్వాత 'నెల్లూరు నెరజానా' సాంగ్, ఇలాంటివన్నీ మంచి మంచి సాంగ్స్ ఉన్నాయి ఆవిడవి. అయితే 2012లో ఆవిడకి ఓవేరియన్ క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ వచ్చిన తర్వాత ఆవిడ చాలా ఇబ్బంది పడింది గత 12 సంవత్సరాల నుంచి. రీసెంట్గా మనీషా కొయిరాలా 'హీరామండి ద డైమండ్ బజార్' అనే టీవీ సిరీస్లో యాక్ట్ చేసింది. దాని తర్వాత రీసెంట్గా ఎన్డీటీవీకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. చాలా అద్భుతంగా ఉంది ఆ ఇంటర్వ్యూ. మనందరం దానిలో చాలా నేర్చుకోవాలి. నా క్యాన్సర్ లైఫ్ అనేది నాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంది ఆవిడ. నేను దానిలో చాలా నేర్చుకున్నాను. ఎవరైతే నా ఫ్రెండ్స్ అనుకున్నానో, నా చుట్టాలు అనుకున్నానో ఎవ్వరూ నా కోసం రాలేదు. నా దగ్గర ఉండే శక్తి ఉన్న వాళ్ళకి, నా దగ్గర రావడానికి డబ్బులున్నా సరే, కొయిరాలా ఖాందాన్ అనేది చాలా ఎఫ్లుయెంట్. కొయిరాలా ఫ్యామిలీలో చాలా మంది డబ్బులు ఉన్నోళ్ళు ఉన్నారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళెవ్వరైనా నా దగ్గరికి రావచ్చు. కానీ నా క్యాన్సర్ వచ్చిన తర్వాత ఎవ్వరూ నా కష్టాన్ని నాతో పంచుకోలేదు. నా పెయిన్ నాతో పంచుకోలేదు. నేను అనుకున్నాను దీన్ని మర్చిపోవడానికి చాలా తిరుగుదాం, ఫ్రెండ్స్‌తో ఉందాం, వాళ్ళు నాతో ఉంటారు అని. కానీ ఎవ్వరూ నాతో లేరు అని చెప్పి ఆవిడ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది. తనకి 12 సంవత్సరాలుగా క్యాన్సర్ ఉన్నా సరే చాలా కష్టాన్ని ఓర్చి 'హీరామండి' టీవీ సిరీస్‌లో యాక్ట్ చేశానని చెప్పింది. జనరల్‌గా ఆవిడ ఇంకో మాట కూడా అంది. బాడీ, మైండ్ అనేది ఇంటర్‌ట్వైన్ అయి ఉంటది. మనిషి శరీరం బాగా సహకరించకపోతే ఒక్కోసారి మైండ్ డల్ అవుతది. ఒక్కోసారి డిప్రెషన్‌లోకి వెళ్తది. ఒక్కోసారి ఎంతకాలం బతుకుతాం అనే ఆలోచన వచ్చుద్ది. ఇవన్నీ వస్తాయి. వాటన్నిటిని తట్టుకుని, వాటన్నిటిని దాటుకుని ప్రొఫెషన్‌లో ఎక్సెల్ అవ్వాలంటే అంత ఈజీ కాదు అని కూడా ఆవిడ చెప్పిందనమాట. మనం ఈ మధ్య గమనిస్తే స్టార్‌డమ్ అనుభవించిన జీవితాలు, సావిత్రి గారు కావచ్చు, రీసెంట్‌గా సమంత కావచ్చు. ఒక కష్టం వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన ఎవరు గట్టిగా నించున్నారు? వాళ్ళతో ఎవరున్నారు? నిజంగా మన వాళ్ళు ఎవరు? బయట వాళ్ళెవరు? తెలుసుకోకుండా మనం చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తా ఉంటాం. చాలా సందర్భాల్లో అందరిని గుడ్డిగా నమ్ముతుంటాం. మనీషా కొయిరాలా ఎగ్జాంపులే. కొయిరాలా ఖాందాన్ అంటే కొయిరాలా వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ అంట. కానీ ఆవిడ కష్టం వస్తే ఒక్కళ్ళు కూడా వచ్చి నించోలేదు. ఈవెన్ ఫ్రెండ్స్ ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నారో ఎవ్వరూ లేరనమాట. సో కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం, అన్నీ బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు అందరూ వస్తారు. కానీ మన కోసం, కేవలం మన కోసం ఎవరు నించుంటారు? మనకి ఏమీ లేనప్పుడు, ఏ శక్తి లేనప్పుడు, ఏ అధికారం లేనప్పుడు, ఏ అండదండలు లేనప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనతో పాటు ఎవరు నిలుస్తారు? కడదాకా మనతో ఎవరుంటారు? చాలా సందర్భాల్లో ఈ రోజుల్లో మనుషులు ఇంతకుముందు పొందిన సపోర్ట్‌ను, సేవను, లేదా ఇంతకుముందు ఉన్న మెమోరీస్‌ని, ఎక్స్‌పీరియన్సెస్‌ను ఈ జన్మలో కాదు ఎప్పుడో జన్మలో జరిగినట్టు, ఈ జన్మలో వాళ్ళు మళ్ళా ఇంకో మనుషులై పుట్టినట్టు, వాళ్ళకి ఎదుటోడికి ఏం జరిగినా సంబంధం లేనట్టు, మనకెంత సహాయం చేసినా వాళ్ళు మర్చిపోయి వెళ్ళిపోవటం చాలా వరకు పరిపాటైంది. ముఖ్యంగా మనుషుల్లో నైజం ఏంటంటే కృతజ్ఞత లోపించటం. మనిషిలో నైజం ఏంటంటే ఎంత గొప్ప స్నేహాన్నైనా మర్చిపోవటం. మనిషిలో నైజం ఏంటంటే ఎంత గొప్ప సర్వీస్‌నైనా మర్చిపోవటం. సో, ఇటువంటి మనుషులు ఈ రోజుల్లో చాలా మందున్నారు. కాబట్టి మన వాళ్ళెవరో, పక్క వాళ్ళెవరో తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇది మనీషా కొయిరాలా జీవితంలో ఒక ఉదంతం. ఇలా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళ జీవితాల్లో ఉంటాయి. కానీ అందరూ బయటికి చెప్పుకోరు.